కోనసీమ టెంపుల్స్ దర్శించుకునే భాగంగా ఆ రోజు నైట్ అయితే బిక్కవోలు చేరుకున్నాము. బిక్కవోలులో 2 టెంపుల్స్ దర్శించుకోవాలని అయితే స్టార్ట్ అయ్యామనమాట. అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, బిక్కవోలులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంగరంగ వైభవంగా చేస్తారని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి టెంపుల్ ఎంటర్ అయ్యేదాకా ఆ ఊరు ఎలా ఉందంటే అంగరంగ వైభవంగా కన్నుల పండగ ఉందన్నమాట. చూడ్డానికి ఆ లైటింగ్స్ కానీ, ఆ డెకరేషన్ కానీ. ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని చూపించాను చూడండి. స్వామివారికి అలంకరణ అయితే ఏం చేయలేదు తర్వాత రోజు షష్ఠి అని. అక్కడ స్థల పురాణం ప్రకారం స్వామివారు నైట్ వచ్చి పాలు తాగి వెళ్తారంట. అమావాస్యకి పుట్ట తగ్గడం, పౌర్ణమికి పుట్ట పెరగడం జరుగుతుందనమాట. అక్కడ దర్శనం జరిగిన తర్వాత పక్కనే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాము. ఈ టెంపుల్లో వినాయకుడు వారైతే చాలా అంటే చాలా బాగున్నారు. నేను అసలు ఈ టెంపుల్లో వినాయకుడిని చూసి ఇంత పెద్దగా ఉన్నాడేంటి అనుకున్నాను. ఆ కవచం అది ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు. ఈ గుడి స్థల పురాణం వచ్చేసి స్వామివారు చేనులో దొరికారంట. సో ఈ స్వామివారు సంవత్సరానికి పెరుగుతూ ఉంటారు. అండ్ మనకి ఏమైనా కోరికలు ఉంటే స్వామివారి చెవులో చెప్పుకుంటే అవి తప్పనిసరిగా తీరతాయని అక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. సో మేమైతే ఆ 2 టెంపుల్స్ కూడా దర్శించుకుని పక్కనే కమల పిల్లలు బాగుంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. నైట్ అవ్వడం వల్ల వీడియో తీయలేకపోయాను. సో టిఫిన్ చేసి ఇంకా ఏలూరు స్టార్ట్ అయిపోయాము.